సో మలయాళం సినిమాలు చేశారు, మన తమిళ సినిమా చేశారు, కన్నడ సినిమా చేశారు. హిందీని ఎందుకు టచ్ చేయలేదు సార్? హిందీ మనకు పడదు, మనకు వద్దు. మన తెలుగు అంటే నేను అప్పుడప్పుడు ఇది చేశాను కానీ చాలా వచ్చినా కూడా నేను చేయలే. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. నేను తెలుగులోనే కంఫర్ట్. నాకు ఇక్కడ వేరే సైడ్ ఎక్కడ కంఫర్ట్. ఇప్పుడు కన్నడ నేను బాగా కన్నడ వస్తుంది బాగా. కన్నడలో కూడా ఎన్ని సినిమాలు అయినా 1-2 అప్పుడప్పుడు చేయడం తప్పితే ఇక అక్కడికి వెళ్ళను నేను. నాకు అప్పుడప్పుడు నాకు ఎందుకంటే పుట్టి పెరిగిన ఊరు కాబట్టి అప్పుడప్పుడు మర్చిపోకుండా కనపడాలి అనే ఒక ఇది ఉంటుంది తప్పితే ఇక తెలుగు తప్పితే నాకు ఎక్కడ మలయాళం తమిళ్లో వారిసు తర్వాత చాలా వచ్చింది. కానీ నేను అన్ని రిజెక్ట్ చేసుకుని నాకు ఇక్కడ ఓన్లీ తెలుగు చేసుకున్నాం ప్రశాంతంగా. ఇంకా పరిగెత్తాల్సిందంతా అయిపోయింది. ఇంకా హిందీ కూడా కవర్ చేస్తే పాన్ ఇండియా స్టార్ అయిపోయాలి సార్ మీరు. ఇప్పుడు తెలుగు ఫిల్మ్సే పాన్ ఇండియా అవుతున్నాయి. ఇంకా మనకి ఏముంది అక్కడ? ఇప్పుడు అందరూ ఇటు సైడ్ సౌత్ చూస్తుంటే మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? మనం ఏం చేయలేం కదా, వేస్ట్. అప్పుడే బిగినింగ్లో పెళ్లి సందర్భ తర్వాత 1-2 అన్నారు ప్రొడ్యూసర్స్ అక్కడికి వెళ్దాం, అది నమస్కారం పెట్టి అసలు దాని జోలికి వెళ్ళొద్దు మనం, మనకు వద్దు మొత్తం పోతాం. మీరు చూస్తూ ఉంటారా హిందీ మూవీస్? చూస్తాం. మీ ఫేవరెట్ మూవీ ఏంటి హిందీ మూవీస్? అప్పట్లో షోలీలు ఇవన్నీ చాలా రితిక్ రోషన్ ఫిలిమ్స్ కానీ చాలా చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. కొన్ని ఈ మధ్యలో ఎక్కువ చూడలేదు, పాత సినిమాలు ఎక్కువ చూసాం. బ్రహ్మాస్త్ర అని కొన్ని వస్తాయి కదా, మొన్న యానిమల్ సందీప్ రెడ్డి వంగ గారు అలాంటి కాన్సెప్ట్ చేస్తారా? మన తెలుగు డైరెక్టర్సే కాదు, మన హీరోస్ కూడా ఇప్పుడు ఈరోజు బాంబే కానీ మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిందంటే నార్త్ ఇండియా దునేస్తున్నారు మన వాళ్ళంతా. ఇప్పుడు మీకు హిందీ ఫిలిమ్స్ వాళ్ళే భయపడిపోతున్నారు ఇప్పుడు మన వాళ్ళది. కరెక్ట్. ఎంత కష్టపడి ఎంత హై బడ్జెట్ చేసినా కూడా అంత హిట్ అనేది రావట్లేదు, ఒరిజినాలిటీ రావట్లేదు. వాళ్ళు ఒకప్పుడు బాలీవుడ్ అంటే టాలీవుడ్ వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ఉండేవారు, బట్ నౌ ఇట్ చేంజ్ మొత్తం అంతా ఇంకా పాన్ ఇండియా లాగా అయిపోయింది. అంటే ఇది ఒక తెలుగుకి సంబంధించింది కానీ కన్నడని కానీ ఏమి లేకుండా ఫిలిం పాన్ ఇండియా లాగా అయిపోయి అందరూ చూస్తున్నారు. ఎందుకంటే అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి భాష అనేది చేంజ్ చేసుకుని రిలీజ్ చేస్తారు. అలా అలవాటు పడిపోయింది. ఇండియన్ లాంగ్వేజ్ అంతే, ఇండియా సినిమా. యానిమల్ లాంటి క్యారెక్టర్ వస్తే చేయబోతున్నారా? వస్తే ఎందుకు చేయము అటువంటి. అంటే ఎవరికి రావాలి వాళ్ళకి వస్తుంది, బట్ క్యారెక్టర్స్ ఏదైనా చేయొచ్చు అని ఒక ధైర్యం అనేది ఉంటుంది నాకు. ఎందుకంటే మైథలాజికల్ కూడా చేస్తాను, ఇష్టం నాకు. అలాగే దేవరాలో కృష్ణదేవరాయల క్యారెక్టర్ చేశాను, మళ్ళీ యమగోళలో యముడి క్యారెక్టరు, అలా కొన్ని అవి కూడా ఇష్టం నాకు. ఎవరైనా ఏదైనా సినిమాలో ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండేదని అనిపించింది ఎప్పుడైనా స్క్రీన్? నేను ఒకళ్ళ క్యారెక్టర్ చూసి నేను చేస్తే బాగుందని ఎప్పుడు అనుకోలే. అంటే ఇంకా బెటర్గా ఇంప్రవైజ్ చేయొచ్చేమో అనే ఫీలింగ్తో కొంత చూస్తే బెటర్ చేయొచ్చేమో అనుకుని, కానీ నేను ఎట్లా చేశాను అనుకోను నేను. బట్ వాళ్ళు ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండేది ఇక్కడ అట్లా అనిపిస్తుంది ఒక్కోసారి. ఏం అంటే సెంటిమెంట్ సీన్స్ కొన్ని ఉంటాయి, అట్లా కొంతమంది పర్ఫార్మెన్స్ కొంచెం అనిపిస్తుంది, కొంచెం ఇంకా బెటర్ చేస్తుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కానీ బట్ ఏ క్యారెక్టర్ ఎవరు చేసినప్పుడు వరకు మన తెలుగు హీరోస్ అందరూ ప్రతిదీ న్యాయం చేసిన వాళ్ళే. ఎప్పుడు కూడా ఎవరిది ఇతని వలన హీరో వలన పోయింది సినిమా అనేది ఇంతవరకు జరగల నాకు తెలిసి. They will give their 100%. It will go in somewhere. ఎక్కడో ఏదో పాయింట్ సబ్జెక్ట్స్లో ఏమైనా తేడా రావడం, డైరెక్షన్లో ఏమైనా తేడా రావడం తప్పితే ఒక్కోసారి సినిమా బాగున్నా ఆడలేని పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ క్లైమాటికల్ ఇది వరదలు వచ్చినప్పుడు కొన్ని సినిమాలు ఆడలా, థియేటర్కి జనం వెళ్ళేవాళ్ళు కాదు. సినిమా బాగున్నా కూడా థియేటర్కి జనం వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడైతే మరీ దారుణంగా ఉంది. చిన్న సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే ఆడియన్స్ ఒక దాని మీద కొంతమంది ఫిలిమ్స్ చూడాలని ఒక ఇదిలాగా క్రేజ్ వచ్చే సినిమాలు ఆ టైప్లో ఉంది. అయినా కొన్ని సినిమాలు ఆడుతున్నాయి. ఇప్పుడు బేబీ లాంటి ఫిలిం ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి జనరల్గా, వెళ్ళిపోయి చూడాలని ఉండదు. కానీ దాని మీద ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్ అనేది ఆడియన్స్లో క్రియేట్ అయినప్పుడు 100% అది జరుగుతుంది, మ్యాజిక్ జరుగుతుంది. శ్రీకాంత్ గారు యాక్టర్గానే కాకుండా ఒక బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్, స్పోర్ట్స్ లవర్. ఆ ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి, ఫస్ట్ నుంచి కాలేజ్ డేస్ నుంచి ఉండిందా? నేను అసలు స్కూల్ నుంచి కూడా స్పోర్ట్స్ బాగా ఆడేవాడిని, ఛాంపియన్ నేను అక్కడ. మొత్తం మా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ స్పోర్ట్స్ జావలిన్ కానీ డిస్కస్ కానీ షార్ట్ పుట్ కానీ అన్నీ కూడా, రన్నింగ్ కూడా తప్పించి రన్నింగ్లో ఉండేవాడిని. రన్నింగ్ కూడా ఏంటంటే అక్కడ బాగా వరకు ఉన్నారు, రన్నింగ్లో ఎప్పుడు ఇది ఉండేది కాదు. బట్ ఒక ఫీల్డ్ ఈవెంట్ ఉంటేనే ఇది ఇస్తారు మనకి, ఛాంపియన్ ఇస్తారు. ఫీల్డింగ్ ఈవెంట్ ఏదో దాంట్లో ఇది చేయడు, కొంచెం లాంగ్ ఉంటుంది, లాంగ్ దాంట్లో కొట్టేసేవాడిని, స్పీడ్ దాంట్లో కొట్టేవాడిని కాదు. కానీ మిగతా అన్నింటిలో ఈవెన్ క్రికెట్ కూడా, క్రికెట్ విలేజ్లో
మా వాళ్ళందరూ పోయిన అప్పటి నుంచి ఉండేది మాకు స్పోర్ట్స్ దీని మీద, క్రికెట్ మీద. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఓన్లీ క్రికెట్ అనేది డెవలప్ చేసుకున్న ఇంట్రెస్ట్, బాగా ఇంట్రెస్ట్, దాని ఇండస్ట్రీ మీద రుద్ది నేను ఫస్ట్ మ్యాచ్ అసలు అది ఎంత ఫేమస్ అయింది కదా తెలుగు ఇండస్ట్రీ మీద రుద్ది. ఇప్పుడు నాది TCA అని ఉంది, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్. మేము అమెరికాలో ఆడాము రెండు సార్లు, అలాగే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇవన్నీ ఎప్పుడప్పుడు మ్యాచెస్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఉంటుంది. జస్ట్ మొన్న రీసెంట్గా డెలాస్లో ఆడాము అనమాట. ఎలా ఉండింది సార్ ఎక్స్పీరియన్స్? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళతో ఆడటం అనేది, వాళ్ళు చాలా ఇదివరకు కంటే ఇప్పుడు చాలా ప్రొఫెషనల్గా ఆడుతున్నారు వాళ్ళు. చాలా లీగ్ మ్యాచెస్ స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా. అందుకే ఏంటంటే వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు ఆడుకునే బదులు మా ఇండస్ట్రీని పిలవడం, మా వాళ్ళతో ఆడడం అనేది, వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయడం, అంటే అక్కడ స్పాన్సర్స్ పెట్టుకొని వాళ్ళు అక్కడ ఆర్గనైజ్ వస్తారనమాట. వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు మా అందరూ ఎప్పుడు ఖాళీ ఉంటుంది చూసుకొని, అంటే ఇమీడియట్గా అయితే వెళ్ళారు కదా, 3 నెలల 4 months బిఫోర్ నుంచి దీని ఇది ఉంటుంది అనమాట, ప్రాసెస్ అంతా, ప్రిపరేషన్ అన్నీ చూసుకోవడం, అన్నీ అలా వెళ్ళి ఆడుతూ ఉంటాం. ఎందుకంటే ఇది టైం పాస్ అండ్ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, చక్కగా అందరూ కలుస్తాము, ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే యంగ్ హీరోలు ఎక్కువ ఉంటాయి, అందరూ మిక్స్డ్ ఉంటారు. ఇక తమన్ను, ఇక అందరూ బ్యాచ్ అందరూ ఉన్నారనమాట. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, వెళ్ళి ఆడుతూ ఉంటాం. అందుకని స్పోర్ట్స్ అనేది ఇండస్ట్రీలో ఇప్పుడు చాలామంది ఇప్పుడు క్రికెట్ ఆడటం కానీ ఇవన్నీ ఉన్నాయి. అదొకటే మిగతా ప్రస్తుతానికి అయితే, మిగతా గేమ్స్ అన్ని ఎవరు ఇండివిజువల్గా ఆడుకుంటారు, వెళ్ళి ఈవినింగ్ పూట వెళ్ళి పికిల్ బాల్ను అయ్యనో జస్ట్ ఇండివిజువల్ కలిసి, ఇదంతా గ్రూప్ గేమ్ కలవడం. అది కాబట్టి CCL ఒకటి స్టార్ట్ అయింది కదా క్రికెట్, CCL లో కొంతమంది వెళ్తా ఉంటారు.